చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, వుమెన్ బారోవర్స్‌కి బ్యాంకులన్నీ గూడా బిట్వీన్ జెంట్ అండ్ లేడీస్ అన్నిటిలోనూ మేము జెండర్ ఈక్వాలిటీ అంటారు కానీ, ఇక్కడికొచ్చేప్పుడు మాత్రం లేడీస్‌కి పెద్దపీట వేసి, హ్మ్. లేడీస్‌కి ఒక 0.5% ఇంట్రెస్ట్ తక్కువకిస్తారనమాట. ఓకే అది సార్. ఎడ్యుకేషన్‌లోనైనా అవ్వచ్చు, హౌసింగ్‌లోనైనా అవ్వచ్చు. ఓకే అది సార్. బ్యాంకులు ఇస్తున్నారు. ఓకే. సరే బ్యాంకులే ఇలాగ చూపిస్తున్నాయి, డిస్క్రిమినేట్ చేస్తున్నాయి అని అనుకుంటే, కొత్తగా రేవంత్ రెడ్డి గారు హ్మ్. మన చీఫ్ మినిస్టర్ కదా ఇప్పుడు కొత్తగా. అవును సార్. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు కొత్త ఏమిటి ఇప్పుడు 1 ఇయర్ పైన 1 అయిపోయింది. ఇయర్ పైన అయిపోయింది. ఓకే. ఆయన ఈ ఆలోచన వచ్చింది దానికి కూడా. ఓకే సార్. ఏమిటది స్టాంప్ డ్యూటీ ఏదైతే ఉందో హ్మ్. 7.5% అందరికి. హ్మ్. అక్కడ తేడా లేదు ఇప్పుడు. జెండర్ తేడా లేకుండా ఉంది. ఓకే సో, సార్. అక్కడ ఈ రంగంలో ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ప్రతి వాళ్ళు ఇప్పుడు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అవును సార్. వుమెన్‌కి కూడా తన సొంతంగా తన యొక్క ఫైనాన్సెస్‌ని ప్లాన్ చేసుకోవటం. తను ఏదో ఒక విధంగా తన సొంత కాళ్ళ మీద తను నిలబడటం. హ్మ్. అందరికీ అవును. అది చాలా ఇప్పుడు వైరల్ అయిపోయింది అనొచ్చు. అవును. లేకపోతే మీ అందరి అభిరుచి అలా తయారైంది అనొచ్చు. అవును సార్. కదా! ఎవ్వరిని మీరు అడగకూడదు. పేరెంట్‌ని అడగకూడదు. హస్బెండ్‌ని అడగకూడదు. హమ్ కిసీ సే కమ్ నహీ.